మనీని ఇంత భద్రంగా దాచిందేంటి? మల్లీశ్వరి, ఇందులో ఏముందో చూడు. ఏముంది? వైట్ పేపరేగా. వైట్ పేపర్లోనే వండర్స్ క్రియేట్ చేయొచ్చు. జస్ట్ చూపిస్తానమ్మా. చూడు. మల్లీశ్వరి, ఐ లవ్ యూ. ఇట్స్ నైస్. వావ్. క్లోజ్ చేసిన కేకే సిమెంట్ ఫ్యాక్టరీలో 5 గంటలకు కలుస్తారు. ఫస్ట్ మీటింగ్. ఈరోజు ఆ ముఠాలు కూడా రావచ్చు. అసలు వ్యక్తులందరూ కలవచ్చని అహ్మద్ చెప్పాడు. టైం 1 PM. ఎప్పుడు ఎక్కడ బ్లాస్టింగ్ చేయాలో ఫిక్స్ చేయొచ్చు. నా అంచనా ప్రకారం ఆ పక్క రోజే మారణ హోమం మొదలవుతుంది. టైం 3 PM. ఈ రహస్యాల్ని బయటపెట్టడం కోసం నీ ప్రాణాలు పణంగా పెట్టావు. నా ప్రాణాలు పణంగా పెట్టైనా నీ కోరిక తీరుస్తాను. వాళ్లకు శిక్ష పడేలా చేస్తాను. చెప్పు, ఎవరు ఇరికించమన్నారు చెప్పు. నీ వల్ల ఒక సిన్సియర్ ఆఫీసర్ చనిపోయాడు కదా, ఎంత పని చేసేవారు. హలో, రాజేష్ కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పిన వాడిని పట్టుకున్నాం మేడం. వాడు చెప్పిన దాన్ని బట్టి పాపం ఇందులో రాజేష్ తప్పేమీ లేదు మేడం. చూడండి, వాడి నుంచి పూర్తి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. వాడి వెనక ఎవరెవరున్నారో తెలుసుకోండి. అలాగే వాడిని కలవడానికి ఎవరైనా వస్తే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే మేడం, ఉంటాను. చెప్పు. రాజేష్ కేసు విషయంలో పోలీసులు నన్ను పట్టుకున్నారు. మీరు చేయమంటేనే కదా సార్ ఇదంతా నేను చేసింది. నాకేదన్నా అయిందంటే నేను మీ పేరే చెప్తాను. రైట్, నీకేం కాదు. నిన్ను నేను బయటికి తీసుకొస్తాను, ఓకేనా? ఓకే. ఈ లోపు నా పేరు చెప్పడం లాంటి పిచ్చి పిచ్చి వేషాలేస్తే నీ ఫ్యామిలీ మొత్తాన్ని బతకనివ్వను. ఏంట్రా నాన్న అంత టెన్షన్గా ఉన్నావు? టెన్షన్ కాక నీలాగా సబర్మతి ఆశ్రమంలో కూర్చున్న గాంధీలాగా ప్రశాంతంగా ఉండమంటావా? అసలు ఏమైందిరా? అరే, ఇంత ప్రశాంతంగా ఉన్న నువ్వు అంత పైకెలా వచ్చావు నాన్న? మెట్లెక్కి నిజంగానే ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకి వచ్చానురా. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒక్కో మెట్టులాగా ఉపయోగించుకున్నాను. ఉపయోగించుకున్న ప్రతి మెట్టుని వదిలించుకున్నానురా. ఇప్పుడు ఆ మల్లీశ్వరిని ఎలా వదిలించుకోవాలో అది ఆలోచించు. అసలు విషయం క్లియర్గా చెప్పరా?
అలా సగం చెప్పి సగం వదిలేస్తే ఎట్లా? ఎట్టా అంటూ కూల్గా అంటే నాకు పిచ్చి రేగిపోతుంది. ఆ రాజేష్ గారు చనిపోవడంతో అది ఆ కుమార్ గారిని బొక్కలో వేయించింది. ఆ చెత్తనా కొడుకేవో నాకేమన్నా అయితే నేను నీ పేరు చెప్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. దానికి నువ్వేమన్నావు? నీకేం కాదు, నీ నుండి చచ్చానని చెప్పాను. పర్వాలేదురా, అప్పుడప్పుడు నువ్వు కూడా ఆలోచించే మాట్లాడతావు. నీ కాంప్లిమెంట్స్ నాకొద్దు. అదా రియాజ్ ఖాన్ విషయం కూడా పసిగట్టింది. ఆ జర్నలిస్ట్ పంపింది కూడా అదే. అయితే ఏంటంట, ఇప్పుడు ఆ జర్నలిస్టే లేదు కదా? జర్నలిస్ట్ లేదు, కానీ అది అంతటితో వదిలితే అది మల్లేశ్వర్ ఎందుకు అవుతుంది? ఇదా చచ్చిన దాని ఇంటికెళ్ళి మొత్తం ఎంక్వైరీ చేసిందట. ఏమైనా ఆధారాలు క్లూస్ దొరుకుతాయోనని వెతికిందట. దొరికాయా? ఎవరికి తెలుసు? ముందొక విషయం చెప్పు, దాన్ని నువ్వేసేస్తావా, నన్నేసేమంటావా? ఇదిగో ఇదిగో, ఇలాంటి పనులు చేస్తేనే నాకు పిచ్చి రేగిపోతాయి. నేను అడుగుతుందేంటి, నువ్వు చేస్తుందేంటి? పిచ్చోడా, దీనికి మన జీవితాలకి చక్కని పోలేకుందిరా. ఇందులో బంటుని, వంటని, హార్స్ని, ఆఖరికి మినిస్టర్నైనా పణంగా పెట్టి రాజును కాపాడుకుంటాం. కానీ రాజకీయంలో డబ్బు కోసం, పవర్ కోసం రాజును ముంచైనా పదవిని కాపాడుకోవాలని అనుకుంటాం. అక్కడ రాజుని రక్షించటానికి వేసే ఎత్తులు ఇక్కడ కుర్చీని లాక్కోవడానికి వేస్తాం. ఇంతకాలం పార్టీ కోసం పనిచేసిన నాకు దక్కిందేమిటి? సీఎం కావలసిన వాణ్ణి. నిజాయితీ లేదన్న ఒక్క కారణంతో ముష్టి శిశు సంక్షేమ శాఖ ఇచ్చారు. ఇన్ని చూస్తూ ఊరుకుంటే నేను రాజకీయ మేధావిని ఎలా అవుతాను రా? అందుకే నా స్కెచ్ నేను గీశాను. ఈ మల్లేశ్వర్ లాంటి వాడిని లేపటం ఎంతరా? కాలి మీద దోమను చంపినంత ఈజీ. కానీ మన టార్గెట్ అది కాదే, సీఎం కుర్చీ. ఓ పదవిని దక్కించుకోవడానికి రాజధానిలో బాంబులు వెల్పిస్తున్నా. అందుకే ఆ రియాజ్ ఖాన్తో చేతులు గరిపా. ఈ విధ్వంసకాండకు బాధ్యత వహిస్తూ సీఎం కుర్చీ దిగుతాడు. దానితో ఈ భూపతి బాచిరాజు సీఎం స్థానాన్ని భర్తీ చేస్తాడు. ఒక్క విషయం చెప్పరా, ఓ మల్లేశ్వరి అంత తేలిగ్గా చావటం నీకిష్టమా? చెప్పు. అందుకే మల్లేశ్వరి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి ఆ రియాజ్ ఖాన్ కలువో. వెళ్ళు.
हेलो रियाज भाई आदाब से आदाब से రియాజ్ భాయ్ మ్యాటర్ ఎంతవరకు వచ్చింది? అది మాట్లాడడానికే కదా మిమ్మల్ని రమ్మంది. మీరెంత ప్రాణ నష్టం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 1000 ఠీకే ఇద్దరు దేకో. ఇది పంజాగుట్ట ఫ్లైఓవర్, ఇది ఐమాక్స్ థియేటర్, హైటెక్స్, ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చిల్కూరి బాలాజీ టెంపుల్, నెక్లెస్ రోడ్, లుంబిని పార్క్, గోకుల్ చాట్. ఇవన్నీ జనంతో నిత్యం రద్దీగా ఉండే ప్రదేశాలు. అందుకే ఇవే మన టార్గెట్స్. అన్ని బ్లాస్ట్లు 5 to 15 minutes గ్యాప్లో జరిగిపోతాయి. మీరనుకున్న స్కెచ్ దాటినా దాటొచ్చు. గుడ్. 8 చోట్ల ఆర్డీఎక్స్ పెడుతున్నారా? కాదు, ఓన్లీ 5 places. కానీ అవి ఏంటి అనేది మాత్రం మా కమాండర్ డిసైడ్ చేస్తారు. ఓకే, పని ఎప్పుడు మొదలు పెడతారు? కరెక్ట్గా 5 days లోపు. కానీ అవి ఏ రోజు పేలుతుందనేది మాత్రం మా కమాండర్ డిసైడ్ చేయాలి. ఇంతకీ మీ కమాండర్ ఎవరు? అది మీకంత అవసరం లేదనుకుంటాను. నువ్వు అన్నట్టు మీ కమాండర్ ఎవరో తెలియని అవసరం లేదు. కానీ ఈ సిటీ నాశనం అవడం మాత్రం కావాలి. దాంతో నిరసన జ్వాలలు రగలాలి. దానికి బాధ్యత వహిస్తూ ఆ సీఎం రాజీనామా చేయాలి. అధికారం మాకు సంబంధించిన వాళ్ల చేతుల్లోకి రావాలి. తప్పకుండా వస్తుంది. కానీ అలా వచ్చిన తర్వాత మాత్రం ఈ హైదరాబాద్ని మా ఐఎస్ఐకి అడ్డాగా కొనసాగనివ్వాలి. అదెంత పని? స్టేట్ మా గుప్పెట్లోకి రావడానికి మీరు సహాయపడినప్పుడు మేము మీకు ఆ మాత్రం సహాయం చేయలేమా? బ్లాస్టింగ్కి ముందు 100 కోట్లు మాకు రావాలి. ఆఫ్టర్ బ్లాస్టింగ్ మిగిలిన 100 కోట్లు గుర్తుందిగా? బ్లాస్టింగ్స్కి ముందు డబ్బులు పంపడానికి రెడీ. కానీ పని మాత్రం పర్ఫెక్ట్గా జరగాలి. అందులో మీకు ఎలాంటి డౌట్ వద్దు. బ్లాస్టింగ్స్ ఎప్పుడనేది నేను మీకు ఫోన్ చేసి చెప్తాను. ఓకే. క్రితం ఇంటెలిజెన్స్ ఐజీ అరవిందరావు గారి నుంచి నాకు రిపోర్ట్ వచ్చింది. రియాజ్ ఖాన్ వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? సార్, ఇతను హైదరాబాద్లో బ్లాస్ట్లు ప్లాన్ చేశాడు. ఇంటర్నల్గా ఇక్కడ వాళ్లలో ఎవరో ప్రముఖ వ్యక్తులు, రాజకీయ నాయకులు వీళ్ళకి సహాయపడుతున్నారు సార్. ఆ వ్యక్తిని కూడా నేను కవర్ చేశాను. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే వాడి మొహం నాకు కనిపించలేదు. లేకపోతే ఈ పాటికే అరెస్ట్ చేయించేదాన్ని. లేదు మల్లేశ్వరి, తొందరపడకు. ఇంత దూరం వచ్చిందంటే ఖచ్చితంగా చాలా నెట్వర్క్ జరిగి ఉండాలి. ఇప్పుడు అరెస్ట్ చేస్తే పైనున్న మనుషులే దొరుకుతారు, అసలు సూత్రధారులు దొరకరు. పోలీసుల్లో వాళ్ళ ఇన్ఫార్మర్స్ ఎవరైనా ఉంటే మొదటికే మోసం వస్తుంది. మీరన్నది కరెక్ట్ సార్. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ముందడుగు వేయాలి. జాగ్రత్త. ఏమాత్రం పొరపాటు జరిగినా కొన్ని వేల ప్రాణాలు పోతాయి.
నేను నీకోసం ఎంతసేపు వెయిట్ చేస్తానో తెలుసా? ఎందుకు రాలేదు? రాత్రంతా వర్షంలో కూడా తడిచాను తెలుసా? నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది. అవును, నాకు నువ్వు నచ్చలేదు, నువ్వు నచ్చలేదు. నీ మీద నాకు ప్రేమ లేదు. ఎందుకంటే నువ్వింతకు ముందులా లేవు. నాకు నీ ప్రవర్తన నచ్చట్లేదు. నువ్వు నాకు కరెక్ట్ కాదు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు వస్తావా రావా? చేయొదులు, వదులు. కాకపోతే చంపేస్తాను. ఇడియట్. మల్లీశ్వరి, కలిసి తిరిగా, ప్రేమించుకున్నా. ఆ చొరవతో నీ మీద చేయి వేయగానే నన్ను చెంపదెబ్బ కొట్టి వేరే వాణ్ణి పెళ్లి చేసుకున్న నిన్ను అంత తేలిగ్గా వదిలిపెడతానా? లేదు, నరకం చూపిస్తాను. ఆ రాస్కెల్ ఏమైనా చెప్పాడా? ఇంకా చెప్పలేదు మేడం. రాబట్టండి. సమాజానికి ఉపయోగపడే ఒక ఆఫీసర్ చావు కారణమైనవాడు. వాణ్ణంత ఈజీగా ఎలా వదిలేస్తారు మీరు? మనిషికి ప్రమాదం కలిగించడంలో ఇది వాటికన్నా చాలా చిన్నది. కానీ మీ వయసుకి వృత్తిరీత్యా అంతకన్నా ప్రమాదకరమైంది. అంటే మీకు అల్జీమర్ వ్యాధి ఉంది.